హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాజుని బాయికాడికి పోదామని వస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న 2-3 కిరాయిలు చేయబట్టి బాయికాడికి రాలే. ఈరోజు వాటర్ పెట్టాలి కదా పొలానికి. మనం ఎట్లా వాటర్ తాగుతున్నాం పొలానికి కూడా వాటర్ పెట్టాలి కదా ఫ్రెండ్స్. చూడండి పొలం కట్ట వచ్చేసిన మంచిగా ఇది మన టూ వీలర్ వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి పొలానికి వాటర్ పెట్టాలి కాబట్టి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎండలు బాగా ముదురుతున్నాయి. టైం వచ్చేసి 1 అవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ పొలానికి రోజు నీళ్ళు పెట్టాలి కదా ఫ్రెండ్స్. పెట్టకపోతే పొలాలు ఉండయి. ఎండలు బాగా ముదిరినాయి మళ్ళీ. అందుకనే వాటర్ పెడదామని వస్తున్నా ఫ్రెండ్స్. ఎండ కొట్టినా వాన కొట్టినా ఏం చేసినా కానీ రైతు అనేవారు కంపల్సరీ కన్నా పిల్లలు ఎట్లా చూసుకుంటాడో వ్యవసాయాన్ని కూడా అట్లాగే చూసుకుంటాడు ఫ్రెండ్స్. ఎండ కొట్టినా వాన కొట్టినా అన్నిటికీ ఓర్చుకుంటుంది వ్యవసాయం. మళ్ళీ వరి కోసే టైంలో ఎండలు ఇప్పుడు ఎక్కువ కొడుతున్నాయి కదా అని నీళ్ళని పెట్టి చేసినా కానీ ఫ్రెండ్స్, వానాకాలంలో వానలు బాగా కొట్టి పంటలు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఎండకు వానకు వచ్చి కూడా మేము ఇంతగానం చేసినా కానీ పంట పండించుకొని మనకు అవి అమ్ముడు పోయేదాకా, రైస్ మిల్లులకు అమ్ముడు పోయేదాకా ఇబ్బంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉన్నది స్టార్టర్ పెట్ట. ఇట్లా చూడండి, మోటార్ వస్తలేదు కదా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాజుని. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ పెట్టండి, కామెంట్ పెట్టండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఎందుకంటే ఒక రైతును కాబట్టి ఒక డ్రైవర్ను రెండింటికి నేనే ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఎల్లకాలం ఉండాలని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.